హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మనము కూలీ మూవీకి సంబంధించి అలాగే వార్ 2 మూవీకి సంబంధించి 8 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్లో మన రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీకి సంబంధించి 8 డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే హిందీ మార్కెట్ నార్త్ మార్కెట్ సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్ నుంచి 23,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 7వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 1,92,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 1,80,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 27,32,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 32,78,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి 221,53,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 7వ రోజు నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,19,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు ఈ సినిమా 6,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపు 235,22,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 282,26,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమాకి మెయిన్ గా ఓవర్సీస్ మార్కెట్ నుంచి మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కలెక్షన్స్ లో దూసుకెళ్తుంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకే ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 168,71,70,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్ లో రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర, శోభిన్ అలాగే అమీర్ ఖాన్ గారు నటించిన కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి 8 రోజుల్లో 450,97,00,000 రూపాయలు వసూలు చేసింది. ఇంకొక 50 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లో అయితే చేరుతుంది. మరి 500 కోట్ల వరకు ఈ సినిమా వెళ్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 మూవీకి సంబంధించిన హిందీ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే అన్ని లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మొదటిగా ఈ సినిమా మొదటి 6 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 146 కోట్లను వసూలు చేసింది. ఎందుకంటే సినిమా ఓన్ మార్కెట్ అదే కాబట్టి. అలాగే ఈ సినిమా 7వ రోజు అంటే నిన్న ఈ సినిమా హిందీ నుంచి దాదాపు 6,11,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 5,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. మొదటి 8 రోజుల్లో ఈ సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 157,36,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 190,82,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజ్లకు సంబంధించి కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 205,13,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 7వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 6,83,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 8వ రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 5,65,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా ఈ సినిమా మొదటి 8 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 217,61,61,00,000 రూపాయలని, అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 263,48,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్ గా అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఎన్టీఆర్ గారు ఇంకా హృతిక్ రోషన్ గారు నటించిన వార్ 2 సినిమా మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 332 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే ఈ సినిమా వసూళ్లలో ఎక్కువగా హిందీ నుంచే రావడం జరుగుతుంది. హిందీ నుంచి దాదాపుగా 190 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మిగతా లాంగ్వేజ్ నుంచి దాదాపు 140 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్ గా ఏంటంటే ఈ సినిమా 500 కోట్ల క్లబ్ లోకి అడుగు పెడుతుందా లేదా అనేది చూడాలి. కూలీ సినిమా అయితే మెల్లమెల్లగా సరే 500 కోట్ల క్లబ్ లోకి అయితే అడుగు పెడుతుంది. కానీ ఈ సినిమా 500 కోట్లకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. కానీ రెండు సినిమాలు కూడా మిక్స్డ్ టాక్ తో ఆల్మోస్ట్ 800 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఒకవేళ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా రెండు సినిమాలు కూడా 1,500 కోట్లకు పైగా వసూలు చేశాయి. సో ఫైనల్ గా ఏదన్నమాట ఈ రెండు సినిమాల్లో మీకు ఏ సినిమా ఎక్కువగా నచ్చింది అనే విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్ గా ఏదన్నమాట ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.